వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనము ప్రొవిజన్స్ గురించి, డిడక్షన్ ప్రాసెస్ గురించి, వీటన్నిటి గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాము. అదే రకంగా జనరల్గా అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఓకే అనేది మనం ఆల్రెడీ చూసాము. సో ఈ క్లాస్ నుంచి టీడీఎస్ టాలీ సాఫ్ట్వేర్లో ఏ రకంగా అకౌంటింగ్ చేయొచ్చు అనే దాని గురించి, సో టోటల్ టీడీఎస్ ప్రాసెస్ మొత్తము టాలీ సాఫ్ట్వేర్లో ఏ రకంగా ఉంటుంది దాని గురించి ఈ క్లాస్లో మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. అసలు టాలీలో కనుక టీడీఎస్ని టీడీఎస్ ఫ్యూచర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని చేస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ సింగిల్ ప్లేసెస్లోనే మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు బయట జనరల్గా ప్రాసెస్ అనేది టీడీఎస్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తుంటారంటే, మనకి టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. టీడీఎస్ డిడక్షన్ చేసేటప్పుడు ఎంట్రీ పాస్ చేసేటప్పుడు మామూలు ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఎంట్రీస్ పాస్ చేసేసి దాని తర్వాత జనరల్ వోచర్లోకి వెళ్ళిపోయి జస్ట్ ఒక టీడీఎస్ లెడ్జర్ క్రియేట్ చేసుకుని ఆ టీడీఎస్ లెడ్జర్కి దానికి జేవీ పాస్ చేసుకుంటారు. ఆ ఏదైతే టీడీఎస్ లెడ్జర్లో అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఆన్లైన్లో చలాన్ పేమెంట్ అనేది చేసుకుంటారు. ఆ చలాన్ డీటెయిల్స్ని, డిడక్టివ్ డీటెయిల్స్ని, ఈ డిడక్షన్ సంబంధించిన డీటెయిల్స్ని మొత్తం తీసుకెళ్ళి సో మనకి ప్రైవేట్ సాఫ్ట్వేర్ ద్వారా కానీ లేకపోతే త్రూ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ద్వారా కానీ ఈ ఫామ్ ఫిల్లింగ్ చేసి ఫైలింగ్ అనేది చేస్తారు. అంటే ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క ప్లేస్లో అవుతుంది. టాలీలో ఓన్లీ అకౌంటింగ్ ఎంట్రీస్ మాత్రమే పాస్ అవుతాయి. పేమెంట్ వచ్చేటప్పటికి చలాన్ జనరేషను, పేమెంట్ చలాన్ ఫిల్లింగ్, ఈ వర్క్ అంతా మళ్ళీ సపరేట్గా ఉంటుంది. చలాన్ పేమెంట్ ప్రాసెస్ అంతా సపరేట్గా ఉంటుంది. రిటర్న్స్ ఫైల్ చేయడము ప్రాసెస్ అనేది సపరేట్గా ఉంటుంది. టాలీలో ఏంటంటే మీకు టాలీలో టీడీఎస్ ఫ్యూచర్స్ని అన్నిటిని మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే కనుక జస్ట్ యథావిధిగా ఎలాగైతే మీరు అకౌంటింగ్ని ఎంట్రీస్ని ఎలాగైతే పాస్ చేస్తారో అదే రకంగా పాస్ చేస్తే మిగతా వర్క్స్ అన్నీ కూడా, అంటే చలాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, చలాన్ జనరేషన్ అవ్వచ్చు, పేమెంట్ అవ్వచ్చు, లేకపోతే టీడీఎస్ మనకి రీకన్సిలేషన్ అవ్వచ్చు, లేకపోతే టీడీఎస్ ఫైలింగ్ ఫామ్ జనరేషన్ అవ్వచ్చు, ఇదంతా కూడా మనకి టాలీ నుంచి అయిపోతుంది. అంటే మీరు సపరేట్గా మళ్ళీ టీడీఎస్ పైన ఒక స్పెషల్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు టీడీఎస్ రిటర్న్స్ మొత్తంలో కన్నా ఇంపార్టెంట్ ఫైల్ ఏంటంటే ఎఫ్వియు ఫైల్, ఫైల్ వ్యాలిడేషన్ యూటిలిటీ ద్వారా జనరేట్ అయ్యే ఒక ఫైల్ ఇది. ఈ ఎఫ్వి ఫైల్ ద్వారానే మనము టీడీఎస్ రిటర్న్స్ అనేది సబ్మిషన్ అనేది చేయగలుగుతాం. ఆ ఎఫ్వి ఫైల్ ఏదైతే ఉందో అది మనకి టాలీలో మనం ప్రాపర్గా ఎంట్రీస్ ఫ్రేమ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఆ ఎఫ్వియు ఫైలే మనకి డైరెక్ట్గా జనరేషన్ అనేది అయిపోతుంది. ఓకే, అంటే అడిషనల్గా ఇప్పుడు సపరేట్గా బయట సాఫ్ట్వేర్స్లలో కానీ గవర్నమెంట్ టూల్స్లో సాఫ్ట్వేర్స్లలో కానీ యూజ్ చేసి వర్క్ చేయడానికి అట్లీస్ట్ టీడీఎస్ రిటర్న్స్కి హాఫ్ అన్ అవర్ టు 1 hour 2 hours డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి, స్పీడ్నెస్ని బట్టి టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా, సపరేట్గా టైం అనేది తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడ టైప్ చేస్తున్నాము, మిస్టేక్ జరగడానికి కూడా అవకాశం ఎక్కువగానే ఉంటుంది. పాన్ నెంబర్ మిస్ మ్యాచ్ ఉండడమో, పాన్ నెంబర్ వేరే వాళ్ళది వీళ్ళకి వచ్చేయడమో, లేకపోతే సమ్ అమౌంట్ రాంగ్ అమౌంట్ మెన్షన్ చేయడమో, లేకపోతే జీరో యాడ్ అయిపోవడమో, లేకపోతే సంథింగ్ ఇలా సెక్షన్ డిఫరెంట్గా సెలెక్షన్ చేయడమో, ఇలాగ ఏదో ఒక మిస్టేక్ జరిగే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదే టాలీ సాఫ్ట్వేర్ ద్వారా కనుక మీరు ప్రాపర్గా చేసుకుంటే కనుక మళ్ళీ మీరు డేటా ఇక్కడ నుంచి తీసుకుని రిఫరెన్స్ కింద తీసుకుని ఇంకొక చోటకి వెళ్ళి మళ్ళీ టైప్ చేసి ఫామ్ ఏం ఫిల్ చేయరు. ఇక్కడే మీకు ఆటోమేటిక్గా ఫామ్ ఫిల్లింగ్ కూడా అయిపోతుంది. అంటే ఒక పెద్ద పని కంప్లీట్ అయిపోయినట్టే, మనకి కంప్లీట్ అయిపోయినట్టే. అయితే బయట చాలామంది టీడీఎస్ రిటర్న్స్ ఫైలింగ్ ఏదైతే ఫైల్ జనరేట్ చేస్తారో టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి చాలామంది చేయరు. ఎందుకంటే తెలియక, ఎగ్జాక్ట్గా ఇలా టాలీ నుంచి చేసుకోవచ్చు అనే విషయము ప్రాపర్గా స్టెప్ టు స్టెప్ తెలియక చేసుకోరు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ నుంచి
ఈ టాలీలో టీడీఎస్ సంబంధించింది టోటల్గా ఏ రకంగా చేయాలో క్లియర్గా ఈ క్లాస్ నుంచి మనము చెప్పుకుందాము. సో మీకు ఒక 4-5 క్లాసెస్ ఉంటాయి. టాలీలో టీడీఎస్ గురించి ఒక 4-5 క్లాసెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ దట్ ఫస్ట్ క్లాస్. సో హౌ టు ఎనేబుల్ టీడీఎస్ ఇన్ టాలీలో టీడీఎస్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఫస్ట్ సెటప్ చేసుకోవాల్సిన ప్రొసీజర్ ఏంటి, టీడీఎస్ సెటప్ ప్రొసీజర్ ఏంటి అనేది సో ఈ క్లాస్లో చూద్దాము. సో మనం ఇప్పుడు చెప్పుకునేది టాలీ ప్రైమ్లో అండి, టాలీ ERP9లో కాదు. ఓకే, ఎవ్రీవన్ బాగా గుర్తుంచుకోవాలి. టాలీ ERP9 అనేది సో ఓల్డ్ వర్షన్, ఆల్రెడీ దట్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఎవరు కూడా టాలీ ERP9 యూజ్ చేయట్లేదు, టాలీ ప్రైమ్ని యూజ్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ టాలీ కంపెనీ, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వచ్చేటప్పటికి ఓన్లీ ప్రైమ్ పైనే అప్డేట్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా సరే టాలీ ప్రైమ్లోనే ఇస్తుంది. టాలీ ERP9కి సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి ఎవ్రీవన్ టాలీ ప్రైమ్కి రావాల్సిందే. సో మీకు నేను చెప్తున్న క్లాసెస్ కూడా టాలీ ప్రైమ్ పైన. అయితే ఇక్కడ మీకు నేను బేసిక్స్ అవన్నీ చెప్పలేనండి. ఓకే, సో బికాస్ ఆఫ్ నేను టాలీ క్లాస్ కాదు చెప్పేది ఇది. ఓకే, టాలీలో టీడీఎస్ పార్ట్ గురించి మీకు నేను చెప్పబోతున్నాను. ఓకే, సో నేను ఎంట్రీస్ కానీ ఓచెస్ కానీ అవన్నీ కూడా నేను డైరెక్ట్గా చెప్పడానికి అవకాశంగా ఉంటుంది. ఓకే, సో వాటి గురించి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని అనుకుంటే మీరు టాలీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగితేనే, అంటే మీకు టాలీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు కాదు. తెలిసిన వాళ్ళు ఇస్ గుడ్, ఫైన్, నాట్ అండ్ ప్రాబ్లం టు మీ. ఓకే, తెలియని వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు టాలీ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన దాంట్లో టాలీ ప్రైమ్ కోర్స్ అనేది సపరేట్గా ఉందండి. ఓకే, సో ఆ కోర్స్ అనేది మీరు విని టాలీ ప్రైమ్ని నేర్చుకోవచ్చు. సో క్రియేట్ కంపెనీ. ఫస్ట్ నేను ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. సో GN IT సొల్యూషన్స్ అడ్రస్ వచ్చేటప్పటికి జనరల్గా, అంటే ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ అడ్రస్ అండ్ స్టేట్, ఈ డీటెయిల్స్ అన్ని మనం ప్రాపర్గా ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇదే డేటా మనం TDS రిటర్న్లో కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో కంపల్సరీగా ఏరియాతో సహా ఇచ్చుకోవాలి. మొగల్ రాజ్పురం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 520010. సో ఫస్ట్ అయితే నేను కంపెనీ క్రియేషన్ అయితే చేశాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్గా అందరికీ టాలీలో ఇలా హోమ్ పేజ్ ఉంటుంది అనేది తెలిసిందే. సో ఫస్ట్ TDSని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మన కంపెనీ ఏదైతే మనము GN IT సొల్యూషన్స్లో వర్క్ చేసే దాంట్లో TDSని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ Alt-K కొడితే కనుక మనకి F11 ఫీచర్స్ ఉంటాయి. F11 ఫీచర్స్లోకి వెళ్తే మనకి టాక్సేషన్ పార్ట్ ఉంటుంది. ఈ టాక్సేషన్ పార్ట్లో ఇక్కడ సెకండ్ది చూడండి, ఎనబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ TDS. ఎస్, సో అది ఎస్ అని కొట్టాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ TAN రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. TAN రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే వేరేదేమీ కాదు. సో మనం TAN నెంబర్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు, దానికి సపరేట్ నెంబర్ అనేది ఏమి ఉండదు. సో TAN నెంబర్లో వచ్చేటప్పటికి టోటల్గా 10 డిజిట్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ 4 లెటర్స్ ఉంటాయి, దాని తర్వాత 5 నెంబర్స్ ఉంటాయి, దాని తర్వాత ఒక లెటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు పాన్ కార్డ్కి TAN నెంబర్కి చిన్న వేరియేషన్ ఉంటుంది. పాన్ కార్డులో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 4 నెంబర్స్ ఉంటాయి, 6 లెటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి 5 నెంబర్స్ 5 లెటర్స్ ఉంటాయి. సో ఈ ఫార్మేట్లు ఉంటాయి. ఫస్ట్ 4 లెటర్స్, దాని తర్వాత 5 నెంబర్స్, ఒక లెటర్ అనేది ఉంటుంది. సేమ్ ఏదైతే మనము TAN రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నా TAN నెంబర్ అన్నా రెండు ఒకటే నెంబర్ మెన్షన్ చేస్తాము. ఇక్కడ డిడక్టర్ టైప్ వచ్చేటప్పటికి అంటే మన ఆర్గనైజేషన్ యొక్క స్టేటస్ ఉంటుంది.
అంటే ప్రొప్రైటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడా, హెచ్యుఎఫ్ఆ, ట్రస్టా ఏంటిది అనేది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే కంపెనీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, బికాజ్ ఆఫ్ ఇది కంపెనీనే కాబట్టి కంపెనీ కిందకి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్రాంచ్ వచ్చేటప్పటికి సో నేను విజయవాడ కిందకి తీసుకున్నాను, విజయవాడ బ్రాంచ్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, సో మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నెక్స్ట్ ఇలా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సెట్ ఆర్ ఆల్టర్ డీటెయిల్స్ ఆఫ్ పర్సన్ రెస్పాన్సిబుల్ అని. మీరు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడైనా అంటే త్రూ డైరెక్ట్గా మీరు మన గవర్నమెంట్ టూల్ ద్వారా చేసినా, ప్రైవేట్ చేసినా, దేని ద్వారా చేసినా సరే కంపల్సరీగా ఆ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ యొక్క డీటెయిల్స్ని కంపల్సరీ ఇవ్వాలి. ఆర్గనైజేషన్లో రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉంటారండి? దాని ఓనర్ దాని రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతారు. సో అంటే ఇక్కడ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎస్ అని పెట్టేసి ఓనర్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు దీనికి సో నేనే ఓనర్ని తీసుకుందాము. సో మై నేమ్, సో మై ఫాదర్ నేమ్, నెక్స్ట్ డిజిగ్నేషన్ మేనేజింగ్ డైరెక్టర్, నెక్స్ట్ మై పాన్ నెంబర్, నెక్స్ట్ అడ్రస్, మై అడ్రస్. ఓకే, సో అడ్రస్, డోర్ నెంబర్, నేమ్ ఆఫ్ ప్రెమిసెస్ చెన్నుపాటి కాంప్లెక్స్, మొఘల్ రాజ్పురం ఏరియా. సో టౌన్ ఆర్ డిస్టిక్ అని అడుగుతుంది, విజయవాడ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్. సో అగైన్ మై మొబైల్ నెంబర్, సో అగైన్ మై మెయిల్ ఐడి. ఈ డీటెయిల్స్ని కంపల్సరీగా ఫిల్ చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇగ్నోర్ ఐటీ ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ టీడీఎస్ డిడక్షన్ అని అడుగుతుంది. ఓకే, సో అది నో అనే ఉంచుతున్నాను. యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్. సో స్టాక్ ఐటమ్స్ సంబంధించిన టీడీఎస్ గురించి మనం ఇక్కడ ఏమీ చెప్పుకోవట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ప్రొవైడ్ సర్చార్జ్ అండ్ సెస్. మనము సర్చార్జెస్ సెస్ అనేది కూడా ఎటువంటిది ఏమీ వేయట్లేదు. ఓకే, సో ఇక్కడతోటి టీడీఎస్ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసాము. ఎస్, ఎంటర్ ఎంటర్ ఎంటర్, సేవ్, యాక్సెప్టెడ్. సో మనం ఇప్పుడు టాలీలో ఫస్ట్ టీడీఎస్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలాంటివి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలని దాని గురించి ఇప్పుడు మనం చూసాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ అంటే ప్రొవిజన్స్ని ఇందులో క్రియేట్ చేసి పెట్టడము. ఓకే, అండ్ ఎక్స్పెండిచర్స్ లెడ్జర్స్ని క్రియేట్ చేయడము, అండ్ పార్టీ లెడ్జర్ని క్రియేట్ చేసేటప్పుడు టీడీఎస్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలో చూడడము. ఓకేనా, సో అలాంటి చూద్దాం. సో మీకు నేను శాంపిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టాట్యూటరీ మాస్టర్స్లో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి యాడ్ అయింది. అదే రకంగా ఇక్కడ మనము రిపోర్ట్లోకి వెళ్ళి చూసే కనుక డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి చూసే కనుక స్టాట్యూటరీ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి టీడీఎస్ రిపోర్ట్ అని చెప్పేసి సపరేట్ రిపోర్ట్ మొత్తము సెక్షన్ మొత్తం ఒక సపరేట్గా మనకి ఇక్కడ రావడం అని జరిగింది. సో వీటన్నిటి గురించి మీకు ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో ఇదైతే బేసిక్గా ఏంటంటే మీకు టాలీలో టీడీఎస్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలనే దాని గురించి మాత్రమే ఈ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి ఎలాగా ఈ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ని ఏ రకంగా క్రియేట్ చేయాలి, ప్రాపర్గా ఎలా క్రియేట్ చేయాలి. అంటే క్రియేషన్ అంటే ఎలా పడితే అలా చేయడం కాదు, ఎందుకనంటే మనం జాగ్రత్తగా క్రియేషన్స్ పార్ట్ కరెక్ట్గా చేస్తేనే అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే మన ఇన్పుట్ రాంగ్గా ఇవ్వకుండా, ప్రాపర్గా ఇవ్వకుండా, అంటే మన ఇన్పుట్ రాంగ్గా ఇచ్చి ప్రాపర్గా ఇవ్వకుండా ఉంటే కనుక మన అవుట్పుట్ కూడా రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి ఇన్పుట్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి. ఓకే, సో అది మనము నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.